ప్రేమించలేదండి. లేదు కదా? నేను ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించానా? మీరా? నో. మరి ఎందుకని టామ్ వేస్తారు? మీరంటే పని చేస్తారని పబ్లిసిటీ ఇస్తారా? పబ్లిసిటీ. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఐ పిటీ యూ. ఐ డోంట్ నీడ్ యువర్ పిటీ. పాపం, పౌర్ణమి దగ్గరకు వచ్చేస్తుంది కూడాను. ఇలాగే ఉంటుంది. సో టేక్ ఇట్ ఈజీ. అసలు ఏమిటండి మీరు అనేది? ఏమిటండి మీరు కరుస్తారా? కరుస్తానా? నేనేమన్నా కుక్కలు అనుకుంటున్నావా, నక్కలు అనుకుంటున్నావా కరవటానికి? మీరెవరో మీకు గుర్తుందా అండి? ఎస్, బాగా గుర్తుంది. నా పేరు మురళి. మా ఇంటి పేరు చింతకాయల. ఎంఏ ఎకనామిక్స్. థ్యాంక్ గాడ్, పూర్తిగా పోలేదు. ఏమిటా సగం పోయింది? మీకు కాస్త మెంటల్ అని తెలిసింది. వాట్? భలే భలే. ఏమిటమ్మా, ఏమిటా నువ్వు? మంచివాడే డాడీ. ఈస్ ఎ బ్రిలియంట్ యంగ్ మ్యాన్. నువ్వు అనవసరంగా దురభిప్రాయపడ్డావు గాని స్క్రూలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కాకపోతే కొంచెం పిరికి. నేను కూడా మొదటి నుంచి అంతేనమ్మా. నాకు స్క్రూలోనే వెళ్తే పెళ్ళయ్యాక మీ అమ్మ అన్ని బిగించేసింది. నువ్వు మాత్రం దురభిప్రాయం పడలేదు కదా? నో నో, ఈస్ ఎ నైస్ జెంటిల్మ్యాన్. గుడ్ అండ్ అదే అదే నాకు కావాల్సింది. రే నారదా, మన ప్లాన్ సక్సెస్ రా. హలో హలో, మీరా? కమాన్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఒంటరిగా వచ్చినట్టున్నారు? నాకు ఫ్యాన్స్ లేరు. ఐఎమ్ సేఫ్ అండ్ హ్యాపీ. అన్నట్టు ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది. మళ్ళీ ఎన్ని టికెట్స్ కొంటారు? కొనే శక్తి ఉంది, వినే టేస్ట్ ఉంది, కానీ ఆపే అవకాశమే లేదు. ఇలాంటి పిచ్చి పనులు చేసే మనుషులు ఉంటారని ఆర్గనైజర్స్ ఈసారి జాగ్రత్త పడ్డారు. టికెట్లు వేరువేరుగా అమ్మే ఏర్పాట్లు చేశారు. ఓ, బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. కానీ డబ్బు చేయడానికి పని లేదు. అంటే మీరనుకుంటే చేయలేంది ఏదీ లేదనా? ఏది? ఈసారి ఆపండి చూద్దాం. డన్. గుడ్ లక్. మీ ఒక్కరికే పాడే క్షణం కోసం ఎదురు చూస్తుంటాను. రే, ఈసారి మొత్తం టికెట్లు కూడా అవకాశం లేదు. నాకు కావాల్సింది నాకు కావాల్సింది మీకు కావాల్సింది ప్రోగ్రాం నిలిచిపోవడమేగా. ఓకే, ప్రోగ్రాం నిలిచిపోయింది. వాట్? రేపు ప్రోగ్రాం లేదు. ఎలా నిలిచిపోయింది? నేనే ఆఫ్ చేశాను. నాకు ఒంట్లో బాగుండలేదని. ఎందుకని? మీ పట్టుదల నెగ్గేట్టు చేయాలని. ఈసారి మీరు ఆపలేరని తెలుసు. ఆపలేకపోతే మీ అహంకారం దెబ్బతింటుందని తెలుసు. సునీత, థ్యాంక్ యూ. కానీ నా కోసం నువ్వు చేశారు ఈ పని. నా సంగీతాన్ని కోరి దెబ్బలాడి పాడించుకుని విన్నవారు మీరు. మీకోసం కోరి దెబ్బలాడి ఎందుకు పాడటం మానేసుంటాను ఊహించలేరా? అంటే మీరనేది? అవును, నేననేది మీరనుకునేది ఒకటి. సునీత, గీతం చూస్తే నీకేమనిపించిందయ్యా? కాస్త స్క్రూ లూజ్ అండి. ఎవరో మహానుభావుడు నెత్తి మీద ఎక్కించుకుని పెంచినట్టున్నాడు. పెద్ద బెల్లగారి కూతురులాగా మాటలను పోజులను. అవునయ్యా, ఎవరో మహానుభావుడు ఆ అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని పెంచాడు. ఉట్టి బిల్లా కాకపోయినా పావు బిల్లా కూతురు అమ్మాయి. అంటే గీతరా కూతురయ్యా. గీత కాస్త మంచిదే సార్. కాస్త మంచిది, చాలా మంచిది. ఎందుకైనా కంగారు పడిపోతావు? ఆడపిల్ల పొగరుగా ఉంటే దబాయించాలి, అది రూలు. స్క్రూ మరీ లూజ్గా ఉందనుకో బిగించాలి, అది న్యాయం. అందంగా ఉందనుకో ప్రేమించాలి, అది లాజిక్. లేకపోతే అమ్మాయి బాధపడిపోతుందో నేను కోపడతాను. అంటే మీరు అనేది? నీ ప్రేమకి నా లక్ష్యం ఉందయ్యా. గీత నీకు నచ్చిందనుకో డోంట్ లుక్ బ్యాక్, ప్రేమించేయి. నన్ను కదా అమ్మాయిని ప్రేమించవయ్యా. గీత
తెలిసేటి చలి రోజులో ప్రేమకు ఓ ఛాన్స్ కుదిరిందిలే పెళ్లికి లైసెన్స్ దొరికిందిలే చలి మోజులో, చలి రోజులో, చలి మోజు తెలిసేటి చలి రోజులో ప్రేమకు ఓయస్సు పలికిందిలే పెళ్లికి ఆశీస్సు దొరికిందిలే. కలవలేక నిలవలేక కలలు గన్న మనసు నిలవలేక పిలవలేక కరుగుతున్న వయసు తెలిసిందిలే మరుమల్లె విరిజల్లు కురిసిందిలే నామేన మెరుపేతో మెరిసిందిలే నీలోన ఉరుమేతో తెలిసిందిలే. తొలి మోజులో చలి రోజులో తొలి మోజు తెలిసేటి చలి రోజులు ప్రేమకు ఓయస్సు పలికిందిలే పెళ్లికి లైసెన్స్ దొరికిందిలే మధువు కోసం పెదవి దాహం పెరిగిపోతుంటే మాఘమాసం మరుని బాణం తగిలి రమ్మంటే హద్దుల్లో మురిపాల ముద్దుంది ప్రేమకు పెళ్ళిడు వచ్చిందిలే పెళ్లికి మనసోడు నచ్చిందిలే చలి మోజులో చలి రోజులో చలి మోజు తెలిసేటి చలి రోజులో ప్రేమకు ఛాన్స్ కుదిరిందిలే పెళ్లికి ఆశీస్సు దొరికిందిలే. ఏమిటి స్టేజీల మీదకి తైతక్కలాడే పిల్ల నా కోడలా? తైదక్కలాడదు, పాట పాడుతుంది. అది ఇది ఒకటే. అలాంటి పిల్ల నా కోడలు కావడానికి నేను ఒప్పుకోను. ఏమ్మా ఆ అమ్మాయికి ఏం తక్కువైందని? ఊరు పేరు లేని అమ్మాయిని ఆ అమ్మాయి పేరు సునీత, ఊరే. మీరు ఊరుకోండి. మోహన్ ఈ ఇంటి కోడలు కావాలంటే లక్షణంగా లక్ష్మీదేవిలా ఉండాలి. ఆ అమ్మాయి అలాగే ఉంటుంది. మీరు వాడినే సమర్థిస్తున్నారా? చచ్చా, నేను పరమేశ్వరుని, నువ్వు పార్వతీదేవి, నా అర్థ శరీరానివి. చూడు మోహన్, మీ అమ్మకి ఇష్టం లేని పిల్ల ఈ ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. అది అలా నిలదీయండి. నిలదీస్తున్నా. నాన్న మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయిని గుడిలో పెళ్లి చేసుకుంటాను. మోహన్ అలా చేసిన రోజున ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఓకే, వేరే కాపురం పెడతాను. ఏమిటా వేరే కాపురం అంటున్నావు? యూ షట్ అప్ నారదా. అంతవరకు తెగించావన్నమాట. ఐఎమ్ సారీ డాడీ, తెగించక తప్పదు. మీ అమ్మ నేను